మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల కల్పవల్లి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుంది. గిరిజన పూజార్లు ప్రత్యేక పూజలు చేసి సమ్మక్క తల్లిని గద్దెపై ప్రతిష్ఠించారు. అమ్మవారిని తీసుకొచ్చే మహా అద్భుత ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో గిరిజన సంప్రదాయం ప్రకారం అడవి తల్లిని గద్దెపైకి తీసుకొచ్చారు. సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ముందు జిల్లా ఎస్పీ శబరీష్ గాల్లో కాల్పులు జరిపారు. వనదేవతకు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరున్నారు. ఇప్పుడు సమ్మక్క తల్లి ఆగమనంతో మేడారం పులకించిపోతోంది. ఇటు భక్తుల మొక్కులు జోరందుకున్నాయి. ఎత్తు బంగారం సమర్పించి చల్లంగా దీవించు తల్లి అంటూ వేడుకుంటున్నారు భక్తులు. మేడారం వనం జనసంద్రమైంది. పల్లె పట్నం అన్న తేడా లేకుండా జనమంతా వనం బాట పట్టారు. అడవి తల్లుల్ని దర్శించుకుంటున్నారు. మేడారంలో ఏ చెట్టు చూసినా, ఏ గట్టు చూసినా జనమే జనం. మొన్నటి వరకు కీకర అరణ్యంగా ఉన్న మేడారం ఒక్కసారిగా జనారణ్యంగా మారిపోయింది.